All of you, good morning. So, in this session, let's we discuss one more OOPS concept, that is an method overloading and method overriding. What is method overloading? What is method overriding? We will discuss in this session. What are the uses? How we overload the method? How we override the method? So normally we are already discussed in the previous sessions. What is a method? What is a method and discuss chesina kada? What is a method? Method is a block of code or set of statements we are using to particular purpose. ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసుకోవాలన్నా మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవడానికి కూడా మనకి మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో we already know about method signature also. What is the method signature? Access specifier, return type, method name, parameters list. So this is normally the signature of the method. So ila method declare chesin tarvata what is method overloading. మెథడ్ అంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉంది. మరి ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఓవర్లోడెడ్ మెథడ్ అంటే ఏంటి చూడండి. when we declare an multiple methods in same class or one class, multiple methods in one class. Listen carefully. In one class with same method names. ఒక క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ ని సేమ్ నేమ్స్ తోటి డిక్లేర్ చేయటాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అదేంటి సార్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ నేమ్ తోటి ఎలా డిక్లేర్ చేస్తే ఇజ్ ఇట్ పాసిబుల్? నో కదా. ఎందుకు? ఇట్ విల్ షోస్ an డూప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మెథడ్స్ డిక్లేర్ చేసింది కదా. ఇక్కడ ఈ మెథడ్ నేమ్ ఏం రాసినవండి? ఈ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఎడిషన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ one more method is also same name. Immediately it will shows an duplication. సో నేను చూపిస్తుంది డూప్లికేట్ మెథడ్ ఎడిషన్ ఇన్ టైప్ క్యాలిక్యులేటర్. మరి మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్తున్నాం? declare multiple methods in one class with the same method names. మరి సేమ్ మెథడ్ నేమ్స్ చూపిస్తే ఏం చూపిస్తుందండి? ఇక్కడ ఏం చూపిస్తుంది? డూప్లికేషన్. బట్ ఇలా డూప్లికేషన్ చూపియొద్దు. మరి మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే విత్ సేమ్ నేమ్స్ different in parameters. సో ఒక క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ ని సేమ్ నేమ్ తోటి డిక్లేర్ చేస్తే డూప్లికేషన్ రాకుండా ఏం చేయాలి? డిఫరెంట్ పారామీటర్స్ తో డిక్లేర్ చేస్తే ఆ కాన్సెప్ట్ ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ సింటాక్స్ చెప్పండి సార్ అంటే we already know about method signature. Public void, for example, I am trying to write an addition. How many parameters I need? 2 parameters. One is int x, comma, second one is int y. So which method it is? ఏ మెథడ్ అండి? ఏ మెథడ్ ఇది? నాన్ స్టాటిక్ మెథడ్, యూజర్ డిఫైన్డ్ మెథడ్, వితౌట్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్ మెథడ్. సో ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేసినా మనం 2 పారామీటర్స్ డిక్లేర్ చేసినాం. ఇఫ్ ఇన్ కేస్
In the same class, if you are declare one more method, immediately it will show you an duplication. It will show you an duplication. మరి డూప్లికేషన్ రావద్దు అంటే మనం డిఫరెన్షియేట్ ఎక్కడ చేయాలి పారామీటర్స్ లో చేసుకోవాలి. సో ఇక్కడ మనకు డూప్లికేషన్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడేమో 2 పారామీటర్స్ డిక్లేర్ చేసినాము, ఇక్కడేమో 3 పారామీటర్స్ డిక్లేర్ చేసినాం. when you observe here, both methods method names are same. Maybe written type are same or different. Maybe access specifier is same or different. Written type is same or different, but method name must be same, different in parameters. This one call it as method overloading. What is your method overloading? Method names same undi, parameters అనేవి డిఫరెన్స్ ఉంటే ఆ మెథడ్స్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటారు. వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్? మరి ఓవర్లోడింగ్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, మనకున్న బెనిఫిట్ ఏంటి, యూజ్ ఏంటి చూడండి. ఇలా మనం సేమ్ నేమ్స్ తోటి డిక్లేర్ చేయటం వల్ల ఒకటే నేమ్ తోటి మల్టిపుల్ మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని కొడితే ఎన్ని మెథడ్స్ వస్తాయండి? ఇక్కడ నాకు 2 మెథడ్స్ వస్తాయి. ఈ 2 మెథడ్స్ నుంచి నేను ఏదైతే పారామీటర్స్ కావాలో ఆ పారామీటర్స్ ని చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు నార్మల్ గా మెథడ్ ఓవర్లోడింగ్ రాకపోతే ఏ రాయాలి? దీన్నేమో ఎడిషన్ 2 అని రాయాలి, దీన్నేమో ఎడిషన్ 3 అని రాయాలి. అంటే 2 నెంబర్స్ 3 నెంబర్. నువ్వు ఇప్పుడు సపరేట్ గా 2 నెంబర్స్ కావాలంటే ఎడిషన్ 2 ని కాల్ చేయాలి, 3 కావాలంటే ఎడిషన్ 3 ని కాల్ చేయాలి, ఒకవేళ 4 కావాలంటే మళ్ళీ 4 ని కాల్. ఇలా మనం మల్టిపుల్ మెథడ్స్ విత్ డిఫరెంట్ నేమ్స్ తో డిక్లేర్ చేసినప్పుడు మనం మెథడ్ కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్స్ నేమ్స్ అనేవి కంపల్సరిగా ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోకుండా మనం సేమ్ నేమ్ ఉంటే ఒకే నేమ్ తోటి మల్టిపుల్ మెథడ్స్ అనేవి కాల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ పారామీటర్స్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు సార్ అంటే అది డేటా టైప్ లో చేయొచ్చు, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ లో కూడా చేయొచ్చు. సో దీన్ని ఎలా చేసిన మనం నెంబర్ ఆఫ్ పారామీటర్స్ చూడండి. సేమ్ డేటా టైప్ ఇంటూ ఉంది, బట్ ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు యాడ్ an double values or float values, double x double y. So this is answer method overload, because here is an int parameters, here is an double parameters. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఇంట్ ఉంది, డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ సేమ్ డేటా టైప్ ఉంది, బట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత లెట్స్ గో విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడ్. హౌ వి overload the method in different ways. We have 3 ways. First one is different in number of parameters. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3, ఇక్కడ 4 సేమ్ డేటా టైప్స్ ఉండొచ్చు. సెకండ్ వన్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఇంటర్చేంజ్. ఇక్కడ డబుల్ ఉంటే ఇక్కడ ఇంట్ ఉంటే ఇక్కడ డబుల్. 3 టైప్స్ ఉంటాయి. లెట్స్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సార్ ఇక్కడ నేను ఇక్కడ పబ్లిక్ రాసా, ఇక్కడ కూడా పబ్లిక్ రాసా, 2 సేమ్ ఉన్నాయి కదా, ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుందా? నో. సరే ఇక్కడ వైడ్ రాసా, ఇక్కడ కూడా వైడ్ రాసా, 2 సేమ్ ఉన్నాయి కదా, మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుందా? నో. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ నేమ్స్ సేమ్ ఉండాలి. యాక్సెస్ స్పెసిఫైర్ ఏది ఉన్నా ఇంకా సేమ్ ఉన్నా నో ప్రాబ్లం, డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం. రిటర్న్ టైప్ సేమ్ ఉన్నా నో ప్రాబ్లం, డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం. అది స్టాటిక్ మెథడ్ అయినా నో ప్రాబ్లం, నాన్ స్టాటిక్ అయినా నో ప్రాబ్లం. బట్ మెథడ్ నేమ్స్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ డిఫరెంట్. ఒకవేళ సార్ ఇక్కడ నేను మెథడ్ నేమ్ సేమ్ రాసా, మరి పారామీటర్ కూడా సేమే రాసా. ఇక్కడ ఇంటెక్స్ ఇంట్ వై రాసా, ఇక్కడ ఇది ఓవర్లోడెడ్ మెథడ్ అవుతుందా సార్ అంటే నో, దీన్ని డూప్లికేట్ మెథడ్ అంటారు.
ఎందుకు డూప్లికేట్ మెథడ్ అంటారు? మెథడ్ నేమ్ సేమ్ వచ్చింది, పారామీటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా, రెండు సేమ్ ఉన్నప్పుడు దీన్ని డూప్లికేట్ మెథడ్ అంటారు. అలా కాకుండా మెథడ్ నేమ్ సేమ్ ఉండి లేదా పారామీటర్స్ లో మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్ డిఫరెంట్ ఉంటే ఓవర్లోడింగ్ అంటారు. లేదు మెథడ్ పారామీటర్స్ నాకు సేమ్ కావాలి సార్ అంటే లెట్స్ గో విత్ ఎన్ మెథడ్ నేమ్ ఈజ్ డిఫరెంట్. నాకు అలాగా సార్ నాకు సేమ్ ఇంటెక్స్ ఇంటూ వై ఇక్కడ కావాలి అంటే అప్పుడు మీరు దేనికి వెళ్ళాలి? డిఫరెంట్ మెథడ్ నేమ్కి వెళ్ళాలి. ఇప్పుడు పారామీటర్స్ సేమ్ ఉండి డిఫరెంట్ మెథడ్ నేమ్స్ ఉంటే అది ఓవర్లోడింగ్ అవ్వదు. పారామీటర్స్ సేమ్ ఉండి మెథడ్ నేమ్స్ డిఫరెంట్ ఉంటే ఓవర్లోడింగ్ అనరు. మెథడ్ నేమ్స్ సేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెంట్ ఉంటేనే దాన్ని ఏమంటారు? ఓవర్లోడింగ్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, write a Java program to add two numbers, comma, three numbers, comma, four numbers also. నాకేం చేయాలండి? 2 numbers ని 3 numbers ని 4 numbers ని యాడ్ చేయాలి. by using method overloading. method overloading. ఉన్నారా? మెథడ్ ఓవర్లోడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెథడ్ ఓవర్లోడ్ యూజ్ చేయకుండా ఈ మెథడ్స్ ని ఎలా రాస్తామో దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి ఎలా రాస్తామో చూద్దాం. చూడండి, వచ్చా? ప్రోగ్రామ్ రాయటం వస్తుందా రాదా మీకు? ఇది లెట్స్ క్రియేట్ an package. వాట్ ఇస్ ద ప్యాకేజ్ నేమ్? method overloading. Okay na? So let's write the how many classes we are declare? Any classes declare cheyalandi? Any classes declare cheyali? 1 2 3, right? ఈ క్లాసెస్ ఏనా? మెథడ్స్ ఇవేంటివి? మెథడ్స్. ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేయాలి? 3 మెథడ్స్. ఎన్ని క్లాస్ లో డిక్లేర్ చేయాలి? 1 క్లాస్ లో. First of all, let's go with an without method overloading. Method overloading చేయకుండా పోదాం. పబ్లిక్ చెప్పండి, వాట్ ఈజ్ an మెథడ్ సిగ్నేచర్? void ఎడిషన్. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ అంటున్నారు? 2 కదా? ఏ మెథడ్ ఇది? సో చూడండి, పారామీటర్స్ సేమ్, మెథడ్ నేమ్ సేమ్ ఉంటే ఏమొస్తుంది? డూప్లికేషన్ వస్తుంది. ఐ విల్ గో విత్ an. ఎన్ని పారామీటర్స్ తీసుకున్నాండి? 3 కదా? ఏబిసి తీసుకున్నాం. ఇప్పుడు XYZ తర్వాత మన 4వది ఉండదు కదా? ఏబి ఏ బి సి. నెక్స్ట్ మళ్ళీ పారామీటర్స్ సేమ్, మెథడ్ నేమ్స్ ఏమిటి? మళ్ళీ ఏం చూపిస్తుంది? డూప్లికేషన్ చూపిస్తుంది. మెథడ్ నేమ్ డిఫరెంట్ ఉండి పారామీటర్స్ సేమ్ ఉన్నా నో ప్రాబ్లం కదా? ఇంటూ డి. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఇక్కడ చూడండి, పారామీటర్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. బట్ మనం మెథడ్స్ ఎలా డిక్లేర్ చేసుకున్నాం? డిఫరెంట్ మెథడ్ నేమ్స్. ఎడిషన్ 2 అన్నా, ఎడిషన్ 3 అన్నా, ఎడిషన్ ఈ 4 ఈ 3 కూడా డిఫరెంట్ మెథడ్ నేమ్స్. సో గుర్తుపెట్టుకోండి, పారామీటర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మీరు మెథడ్ నేమ్ కూడా సేమ్ వెళ్ళొచ్చు. మెథడ్ నేమ్ కూడా సేమ్.
ఈ కాన్సెప్ట్ ని ఏమంటారంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ మెథడ్ నేమ్ ఏంటి? ఎడిషన్, ఎడిషన్, ఎడిషన్. ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేసుకుని, ఇందులో మీకు 2 నెంబర్స్ కావాలంటే 2 నెంబర్స్ ని కాల్ చేసుకోవచ్చు, 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, ఒకటే మెథడ్ నేమ్ తోటి. ఓకేనా? సో పారామీటర్స్ డిక్లేర్ చేసినప్పుడు ఎలా రాయాలి ప్రోగ్రామ్? కరెక్టా? రైటా రాంగా? Here, here, here. ఓకేనా? సో ఏ మెథడ్ రైటింగ్ అండి ఇది? వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. పారామీటర్స్ మనం మెథడ్ సిగ్నేచర్ లో తీసుకున్నప్పుడు ఇనిషియలైజేషన్ అనేది మెథడ్ కాలింగ్ లో చేస్తాం. రైటా? సో అయినమ్మా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ 1, 2, 3 ఈ 3 మెథడ్స్ కూడా ఏ మెథడ్స్ అనుకున్నాం మనం? నాన్ స్టాటిక్ మెథడ్స్ కదా. నాన్ స్టాటిక్ మెథడ్ ని సేమ్ క్లాస్ లో కాల్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు కదా. ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ ఎన్ సేమ్ ప్యాకేజ్, సేమ్ క్లాస్. ఎక్కడ కాల్ చేస్తాను నేను? ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్. ఎక్కడ కాల్ చేస్తున్నాను ఈ మెథడ్ ని? ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ ఎలా కాల్ చేస్తాము? ఎలా? ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో నౌ లెట్స్ కాల్ యాడ్ డాట్, వాట్ ఈస్ మై మెథడ్ నేమ్? ఎడిషన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఎడిషన్ అని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయడంలో ఎన్ని మెథడ్స్ చూపిస్తున్నాయి? 1, 2, 3. 1, 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 నెంబర్స్ కావాలనుకోండి, 2 నెంబర్స్ ని కాల్ చేసుకొని మనం పారామీటర్స్ అనేవి మెథడ్ సిగ్నేచర్ లో ఇచ్చినాం కాబట్టి ఇనిషియలైజేషన్ ఎక్కడ చేయాలి? అక్కడేమో డిక్లేర్ చేస్తాం, ఇక్కడేమో ఇనిషియలైజేషన్ చేస్తాం. రైటా? If you want one more method, let's go with 3. Right? So when you run this program, addition కలిసినాయి, ఎడిషన్ 2, ఎడిషన్ 3, ఎడిషన్ 4 అడగాల్సినవి. క్లియరా? ఎడిషన్ 2, ఎడిషన్ 3, ఎడిషన్. సో యూ కెన్ గో విత్ యాన్. ఇక్కడ చూడండి, సేమ్ డేటా టైప్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ రాసిన, ఇంట్ రాసిన, ఇంట్ రాసిన, ఇంట్ అన్ని సేమ్ డేటా టైప్, బట్ ఇక్కడ 2, 3, 4 రాసుకున్నాం కదా. ఇఫ్ యూ వాంట్ అదే 2 పారామీటర్స్ లో, డిఫరెంట్ డేటా టైప్స్ లో కూడా వెళ్ళొచ్చు మీరు. అదే 2 పారామీటర్స్ లో ఎలా వెళ్ళొచ్చండి? డిఫరెంట్ డేటా టైప్ లో కూడా. చూడండి, సో సేమ్ ఉంటే డూప్లికేషన్,
Okay na? So let's add 2 sum clear. So now let's call those method also int dot addition. అక్కడ ఉంది డబుల్. సో డబుల్ వాల్యూ కదా 10.5 20.5. ఓకేనా? సో you are able to call one method in multiple times also with different values. ఈ ఎడిషన్ అనే 2 నెంబర్స్ మెథడ్ ని మీరు మళ్ళీ కాల్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ వాల్యూస్. 1 2 సేమ్ మెథడ్, 2 పారామీటర్స్ సేమ్ మెథడ్ బట్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. అర్థమైందా? ఏమంటారు ఈ కాన్సెప్ట్ ని? ఏమంటారండి? మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో మెథడ్ ఓవర్లోడింగ్ లో ఏముండాలి? మెథడ్ నేమ్స్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ మాత్రం డిఫరెంట్ ఉండాలి. మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెంట్ ఉంటే ఆ కాన్సెప్ట్ ని మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటారు. సో మీకు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? మీరు మెథడ్స్ క్లియర్గా నేర్చుకోవాలి, అప్పుడే వస్తుంది. If a class has multiple methods having same name but different in parameters, it is known as overloading. నార్మల్ గా మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాటిక్ పాలిమార్ఫిజం ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? వన్ థింగ్ ఆర్ వన్ థింగ్ కెన్ పర్ఫార్మ్ మెనీ యాక్షన్స్. ఒక పర్సన్ ఉన్నాడు, అదే పర్సన్ మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేయటాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఓకే అండి. ఇక్కడ కూడా మనకి ఒకటే మెథడ్ చూడండి, ఇక్కడ మనం యూజ్ చేసిన అన్ని కూడా ఏ మెథడ్? ఎడిషన్. బట్ ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేస్తుంది, 3 నెంబర్స్ యాడ్ చేస్తుంది, 4 నెంబర్స్ డబుల్ వాల్యూస్. అంటే ఒక ఎడిషన్ అనే ఫంక్షనాలిటీని మనం డిఫరెంట్ వేస్ లో యూజ్ చేస్తాం. One thing can form many forms. Can done many forms is called as method overloading. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ మనం స్టాటిక్ పాలిమార్ఫిజం అచీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. Overloading allows different methods to have the same name but different signatures, where the signature can be differ by the number of input parameters. First one is number of input parameters. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్ టైప్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్. టైప్ ఆఫ్ ఇన్పుట్ అంటే చూడండి, ఇక్కడేమో 2 ఇంటీజర్ ఉన్నాయి, ఇక్కడ 2 ఏమున్నాయి? డబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మిక్సర్ ఆఫ్ బోత్. మరి మిక్సర్ అంటే ఏంటి సార్ అంటే ఇవే అండి 3 టైప్స్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే డేటా టైప్ సేమ్ ఉండి నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఉండాలి, ఇది ఫస్ట్ టైప్. టైప్ 1 ఏంటి? డేటా టైప్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. సెకండ్ టైప్ ఏంటి? పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్ ఉండి బట్ డేటా టైప్ డిఫరెన్స్ ఉండాలి. థర్డ్ వన్ ని మిక్సర్ అంటారు. మిక్సర్ అంటే ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండి వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఇక్కడేమో డబుల్ వాల్యూ తీసుకున్నాము, ఇక్కడేమో ఇంట్ వాల్యూ తీసుకున్నాము. దీన్ని మిక్సర్ ఆఫ్ బోత్ అంటారు. ఫస్ట్ వన్ ఏంటి? నెంబర్ ఆఫ్ డేటా టైప్ సేమ్ ఉండి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాం ఫస్ట్ టైప్.
ఇలా ఓవర్లోడ్ చేయొచ్చు మనం. టైప్ 1. సెకండ్ వన్ ఏంటి, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండి డేటా టైప్ డిఫరెంట్ ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే మిక్సర్, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండి డేటా టైప్ అనేది మిక్సింగ్ ఇంటూ డబుల్ ఇంటూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఎడిషన్ అనే మెథడ్ ని మనం కాల్ చేసుకుంటే ఎక్కడ, ఇక్కడ యాడ్ డాట్ అగైన్ ఎడిషన్. సో అబ్జర్వ్ చేయండి, ఒకటి డబుల్ ఒకటి ఇంటూ 20.5 10 ఎంత వస్తుంది, 30.5. ఇక్కడ ఏ వాల్యూస్ యాడ్ చేసిన మనం, ఒకటేమో డబుల్ వాల్యూ, ఇంకోటేమో ఇంటీజర్ వాల్యూ. వీటిని మిక్సర్ అంటారు. If you have to perform only one operation having the same name of method, increase the readability of the program. Method overloading వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ యూజ్ ఏంటంటే రీడబిలిటీ. సో ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మెథడ్ నేమ్స్ అన్ని కూడా ఎడిషన్ అనే ఉంటాయి. ఎడిషన్ 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 అన్ని సేమ్, ఎందుకంటే మనం చేసే ఫంక్షనాలిటీ అన్ని సేమే కదండి. మనం క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ లో చూడండి, మనకి క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ లో ఎడిషన్ అనే ఫంక్షనాలిటీ ఉంటది. క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ లో ఎడిషన్ అనే ఫంక్షనాలిటీ ఉంటది. ఇప్పుడు ఈ ఎడిషన్ అనే ఫంక్షనాలిటీని మనం ఎందుకు యూజ్ చేయొచ్చు, 2 నెంబర్స్ ని యాడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, 3 నెంబర్స్ ని యాడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, 4 నెంబర్స్ ని యాడ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్, ఎన్ని నెంబర్స్ అండి. మరి అన్ని నెంబర్స్ కి మనం డిఫరెంట్ మెథడ్ నేమ్స్ పెట్టుకుంటే మనకి ఏది కావాలన్నప్పుడు దాన్ని కాల్ చేయాలి. బట్ ఒకటే నేమ్ ఉంటే అన్ని మెథడ్స్ ఆ నేమ్ తోటి ఉన్న అన్ని వస్తే అందులో మీరు ఏది కావాలంటే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఎలాంటి సేమ్ నేమ్ సేమ్ ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఫార్మ్స్ కావాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా దేనికి వెళ్ళాలి, ఓవర్లోడింగ్కి వెళ్ళాలి. If you have to perform addition of the given numbers, but there can be any number. No parameters, single parameter, 2 parameters, same data. Here double into float mixer. The written type of above methods are not the same. It is because method overloading is not associated with written types. మీరు ఇక్కడ అనుకోవచ్చు, సార్ ఇక్కడేమో వైడ్ ఉంది, ఇక్కడ ఫ్లోట్ ఉంది కదా, మరి ఇది కూడా డిఫరెంట్ ఉంది, ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది అంటే నో. ఓన్లీ మనం దేంట్లో చూడాలి, మెథడ్ నేమ్స్ పారామీటర్స్ లను చూడాలి. మే హ్యావ్ సేమ్ ఆర్ డిఫరెంట్ రిటర్న్ టైప్స్, బట్ ద మస్ట్ డిఫర్ ఇన్ పారామీటర్స్. క్లియరా. So how many types? Overloading by changing number of arguments, overloading by changing data type of parameter, overloading by changing sequence of data type of parameters. Right? Shall we go with the types? What is the first type? By changing the number of by changing నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే కదా. Second one. What is the second one? By changing data type of parameter. By changing data type of arguments anna parameters anna same. The third one enti mixer. Third one ఏంటండి
by changing sequence of data type. By changing sequence of data type of arg. First one ఏంటి? By changing number of arguments. The example one is, మీరు different examples రాసుకోండి కావాలంటే. What is the first type? Number, changing the number of arguments. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 2 arguments, 3 arguments, here 4 arguments. How many arguments we have? 2 arguments, 3 arguments, there is 4 arguments. వీటిని ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని డాట్ ఫస్ట్ 2 పారామీటర్స్ కాల్ చేయండి. ఫస్ట్ 2 పారామీటర్స్ కాల్ చేయండి. నెక్స్ట్ 3 పారామీటర్స్ ని కాల్ చేయండి. నెక్స్ట్ 4 పారామీటర్స్ కూడా కాల్ చేస్తాం. 100, 200, 300, 400. Okay, so this is an first type. Let's go with an second type. By changing data type, అంటే సేమ్ పారామీటర్స్ ఉండాలి, బట్ డేటా టైప్ డిఫరెన్షియేట్ ఉండాలి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడేమో ఇంట్ ఉంది, ఇక్కడేమో డబుల్. మీరు కావాలంటే బై 2 షార్ట్ లో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఏం చేయాలండి? ఈ మెథడ్ కి మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని యాడ్ డాట్ ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ ని కాల్ చేయండి. డబుల్ వాల్యూస్ ని, ఇంటీజర్ వాల్యూస్ ని కాల్ చేయండి. ఫస్ట్ డాట్ యాడ్, ఇది 2 నెంబర్స్ ఇంటీజర్ 10, 20. అగైన్ యాడ్ డాట్ ఎడిషన్ 10.5, 20.5. Right? So which type it is here? Changing data type of argument. What is the third one? Sequence. Sequence. So sequence ante ela rayalante ఇలా ఇక్కడ డబుల్ ఇంట్ రాశారు కదా, ఇక్కడేమో సేమ్ రాస్తారు, డూప్లికేషన్ వస్తుందండి. ఇక్కడ ఇంట్ రాసి ఇక్కడ డబుల్ సీక్వెన్స్, ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఏ వాల్యూ ఏమో డబుల్ ఉంది, ఇక్కడ ఇంట్ ఉంది.
ఇక్కడ బి వాల్యూ ఉంటుంది డబుల్. ఓకేనా? మెయిన్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఈ క్లాస్ కి ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తారు. నేను సేమ్ ప్యాకేజ్ లో కాల్ చేస్తున్నా, మీరు కావాలంటే డిఫరెంట్ ప్యాకేజ్ లో ఎక్కడెక్కడ కాల్ చేసుకోవాలి తెలుసు కదా, కాల్ చేసుకోవచ్చు. యాడ్ డాట్ ఫస్ట్ వన్ ఏముంది, ఫస్ట్ డబుల్ ఇంట్, ఫస్ట్ వాల్యూ ఏంటి డబుల్, సెకండ్ వాల్యూ ఏంటి ఇంట్. నెక్స్ట్ యాడ్ డాట్ సెకండ్ వాల్యూ, ఫస్ట్ వన్ ఏంటి ఇంట్, సెకండ్ వన్ ఏంటి డబుల్. 10.5 20 10 20.5 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, సేమ్ వాల్యూస్. ఓకేనా? సో దీస్ ఆర్ ద type 1, type 2, type 3. Any questions here? Any questions here? No, no. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఎలా అచీవ్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే ఇన్ స్టాటిక్ పాలిమార్ఫిజం. ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టాటిక్ పాలిమార్ఫిజం లో యూజ్ చేస్తాం. బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ int x int y, ఇక్కడ int x int y int z 2 3. బై చేంజింగ్ డేటా టైప్ int x int y డబుల్. బై చేంజింగ్ సీక్వెన్స్, ఇక్కడేమో స్ట్రింగ్ ఇంటూ, ఇక్కడేమో ఇంటూ స్ట్రింగ్. ఓకేనా? ఇలా సీక్వెన్స్ చేంజ్ చేసుకోవాలి. చూడండి అమ్మా, ఇక్కడ మనకి థర్డ్ వన్ లో ఏమనుకున్నాం, బై చేంజింగ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్ అనుకున్నాం కదా. ఈ చేంజింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం రాసినా చూడండి, AA ఇంటి బి ఇంటి ఏ డబుల్ బి. సార్ మరి ఇది ఇక్కడ డబుల్ రాసిన, ఇక్కడ ఇంట్ రాసిన, ఇది చేంజింగ్ ద డేటా టైప్ కింద కూడా వస్తుంది కదా సార్. మరి సీక్వెన్స్ ఆఫ్ చేంజింగ్ అంటే ఇంకా ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ డబుల్ ఏ అనేది నేను ఎక్కడ రాసండి, ఫస్ట్ వన్ లో రాసా కదా. నేను ఈ డబుల్ ఏని ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ ఇంటి బిని ఇక్కడ రాసా కదా, ఇంటి బిని ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సీక్వెన్స్ ని చేంజ్ చేయొచ్చు. సీక్వెన్స్ ని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ సీక్వెన్స్ లో ఏముంది, ఈ డబుల్ అనేది ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఉంది, దాన్ని ఎక్కడ మార్చినాం సెకండ్ పారామీటర్. ఇక్కడ బి అనేది ఫస్ట్ పారామీటర్ ఉంది, ఎక్కడ మార్చినాం అండి సెకండ్ పారామీటర్ లోకి మార్చినాం. సీక్వెన్స్ మార్చినాం, ఫస్ట్ ని సెకండ్ లోకి తీసుకొచ్చినాం, సెకండ్ ని ఫస్ట్ లోకి తీసుకొచ్చాం. దీన్ని కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ చేంజింగ్, డేటా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఇక్కడ మీకు మరి వాల్యూస్ ఏమి డిఫరెంట్ రాలేదు చూడండి. ఎందుకు రాలేదు, మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎంత వస్తుంది, సేమ్ వస్తుంది కదా. మరి మీరు ఇక్కడ ఫస్ట్ AA తీసుకున్నారు, ఓకే. AA లో ఎంత ఇచ్చారు వాల్యూ, 10.5 ఇచ్చారు, వెరీ గుడ్. తర్వాత ఇంట్ బిలో ఏమి ఇచ్చారండి 20. నెక్స్ట్ ఇక్కడ మరి తర్వాత ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇంట్ బి కదా, బిలో ఎంత వాల్యూ ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు 10. మళ్ళీ ఇక్కడ AA లో ఎంత ఇచ్చారు 20.5 ఇచ్చారు. సేమ్, మీకు సీక్వెన్స్ మారుతుంది, వాల్యూస్ ఏం మారలేదు కాబట్టి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది మీకు. ఓకేనా? కావాలంటే మళ్ళీ కాల్ చేసి చూసుకోండి. యాడ్ డాట్ అడిషన్, ఫస్ట్ వన్ ఏంటి AA ఇంటూ బి. AAలో నేను 10.5 ఇచ్చా, ఇంట్లో 20 ఇచ్చా. నెక్స్ట్ వన్ ఏంటి ఇంటూ బి AA, బిలో ఎంత ఇచ్చండి, బిలో 10 ఇచ్చా, ఏలో 20.5 ఇచ్చా. You get the same output. You get the same output. Clear? So this is a complete topic of method overloading. ఎందుకు యూజ్ చేస్తాం మనం మెథడ్ ఓవర్లోడింగ్ ని, స్టాటిక్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేసుకోవడానికి. మరి పాలిమార్ఫిజం లో we have two types. First, what is a polymorphism అంటే one thing perform can many forms.
ఏదైనా ఒక థింగ్ ని మెనీ ఫార్మ్స్ లో పర్ఫార్మ్ చేయటాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం లో 2 టైప్స్ ఉంటాయండి. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. దాన్నే స్టాటిక్ పాలిమార్ఫిజం, డైనమిక్ పాలిమార్ఫిజం అంటారు. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ని ఆర్ స్టాటిక్ పాలిమార్ఫిజం అచీవ్ చేసుకోవడానికి మనం మెథడ్ ఓవర్లోడింగ్ ని యూజ్ చేస్తాం. మెథడ్ ఓవర్లోడింగ్. మరి హౌ టు అచీవ్ ఎన్ డైనమిక్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం? విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్ తోటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అచీవ్ చేస్తే, ఓవర్ రైడింగ్ తోటి ఏం అచీవ్ చేయొచ్చు మనం? డైనమిక్ పాలిమార్ఫిజం ని యూజ్ చేయొచ్చు, రన్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెషన్ లో వాట్ ఈస్ ఎన్ మెథడ్ ఓవర్లోడ్ రైడింగ్ డిస్కస్ చేసిన తర్వాత పాలిమార్ఫిజం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్?